మీరు నాగరాజ్ యాదవ్ గారు. అవును అంటే మేడం. యాదవ్ గారు అనగానే ఇక మనకి హైదరాబాద్‌లో సదరు ఉత్సవాల అవును. గురించి స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. అసలు మామూలుగా జరగవు. ఈవినింగ్ స్టార్ట్ అయితే తెల్లార్లు జరుగుతూనే ఉంటాయి. అవును మేడం. మీరు గూడా చేస్తూ ఉంటారా? మేము గూడా చేస్తాం మేడం. అది సదర్ ప్రతి ఇయర్ మేము గూడా దున్నపోతుని తీస్తాం. సదర్ ఉత్సవాలు చేస్తాం మేము గిట్లా. ఓకే. ఇప్పుడు మీరు ఈ వేషం వేసుకుంటూ ఈ మంత్ వరకు ఇలా ఉంటుంది గదా! ఓకే. మిగిలిన టైమ్ అంతా పాల వ్యాపారమే పాల చేస్తూ బిజినెస్ ఉంటారు. మనకు బర్రెలున్నాయి. హ్మ్. పొద్దున, సాయంత్రం పాల బిజినెస్ ఉంటది మనకి. ఓకే. మనకి పోతురాజు వేషం వేసేవాళ్ళు ఎవరైనా పర్సనల్ లైఫ్ మళ్ళీ వాళ్ళది వాళ్ళ వాళ్ళది జాబ్స్, వాళ్ళది. వాళ్ళ వర్క్ వాళ్ళది ఎవరి డ్యూటీ వాళ్ళది. నార్మల్‌గానే ఉంటుంది. అవును. ఓకే. ఈ బోనాలు అప్పుడే వేస్తారు వాళ్ళు. హ్మ్. ఇగ తర్వాత వాళ్ళ ఎవరి డ్యూటీ, ఎవరి లైఫ్, ఎవరి జాబ్ అంతా వాళ్ళది. వాళ్ళది పర్సనల్ విషయాలు వాళ్ళదంతే. ఓకే. ఈ స్పెషల్ పూజలేమైనా చేస్తూ ఉంటారా? మళ్ళీ ఇలా వేషం వేసుకునే వాళ్ళు ఇంట్లో పూజలు చేయడం, అమ్మవారికి స్పెషల్ పూజలేమైనా ఉంటాయా? స్పెషల్ పూజ అనేది ఏముండదు మేడం. సండే, హ్మ్. మంగళవారం రోజు హ్మ్. పక్కా వారం రోజు పూజ చేస్తారు ఇట్లా. అమ్మవారికి పూజ చేస్తారు. అమ్మవారు మల్లన్న స్వామి ఓకే. అయినా సరే, హ్మ్. సండే మల్లన్న స్వామికుంటది. హ్మ్. మంగళవారం అమ్మవారికుంటది. ఇక సదరు ఉత్సవాల దగ్గరికొస్తే అసలు ఎలా ఫీల్ అవుతూ ఉంటారండి? అంత ఎక్సైటింగ్‌గా మామూలుగా హడావిడి, హడావిడి జరుగుతూ ఉంటది గదా! ఈ మనకి దున్నపోతుల్ని చాలా చక్కగా, అందంగా రెడీ చేసి తీసుకొస్తారు. అవును. ఎలా ఉంటుంది మీకు ఆ పండుగ అంటే? మాకు సదర్ ఒక నెల రోజుల ముందు నుంచే మాకు అది ఇగ మేము యాదవ్స్ గాబట్టి ఆ ఫీలింగ్ మొత్తము కొంచెం వేరే లెవెల్ ఉంటది. హ్మ్. ఇప్పుడు సదర్ ఒస్తుంది, దీపావళి ఒస్తుంది. ఇప్పుడు ఈ ఇయర్ ఎట్లా జేయాలి? లాస్ట్ ఇయర్ ఇట్లా జేసినాము. ఈ ఇయర్ ఎట్లా జేయాలి? ఏంది అనేది చేస్తామనమాట. ఓకే. అంటే దానికి ఏమైనా పర్మిషన్ తీసుకోవాలా? ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి ఒక్కొక్క దున్నపోతే రావాలని అలా ఎలా అట్లా ఉంటుందసలు? ఏం లేదు మేడం. మొత్తం యాదవులే యాదవులు చేసేదదైతే. జేస్తారు. నార్మల్‌గా వేరే వాళ్ళు గూడా జేస్తారు ఇప్పుడు ఇష్టంతోటి. అట్లా ఏం లేదు. పర్టిక్యులర్‌గా యాదవ్సే ఓకే. గొల్లోళ్ళే ఉన్నారు. వాళ్ళే సదర్ తీయాలని అట్లా ఏం లేదు. హ్మ్. ఇప్పుడు యూత్ ఎట్లుందంటే వాళ్ళ దాంట్లో ఇట్లా ఎవరన్నా యాదవ్స్ ఉంటే మనం గూడా ఫ్రెండ్స్ జేద్దాం. ఉంటే ఆ! ఆ ఫ్రెండ్స్‌తో పాటు మనం గూడా తీద్దాం తీసుకొనొస్తారు. సదర్ అని జెప్పేసి వాళ్ళు గూడా తీస్తారు. అట్లేం లేదు. ఓకే. ప్రత్యేకంగా మెయిన్ అట్రాక్ట్ ఏందంటే యాదవ్సే తీస్తారు ఓకే. దున్నపోతుని. హ్మ్. దానికి ఫస్టు లక్ష్మీ పూజల రోజు పూజ జేసి, హ్మ్. ఇంకోటి చుట్టుపక్కల పరిచయం ఉన్నోళ్ళ వాళ్ళ ఇంటికి తీసుకుపోయి వాళ్ళు గూడా పూజ చేస్తారు దున్నపోతుకి. హ్మ్. కొబ్బరికాయ కొడతారు. వాళ్ళు గూడా స్వాగతం జేసి మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి హ్మ్. దర్శనం చేసుకుంటారు వాళ్ళు గిట్లా. ఓకే. అంటే ముందు రోజు ఇదంతా. లక్ష్మీదేవి ఆ! పూజ చేసిన లక్ష్మీ రోజు. పూజ రోజు మేము ఇంట్లోనే చేసుకుంటాం. ఓకే. మా ఇంటి మట్టుకే. హ్మ్. దాని నెక్స్ట్ రోజు సదరుంటది. సదర్‌కి తీసుకెళ్ళే ముందు. సదర్‌కి తీసుకెళ్ళే ముందు ఎవరైతే మన పరిచయం ఉన్నారో, మన హ్మ్. రిలేషన్స్ ఉన్నారో, వాళ్ళ ఇంట్ల దగ్గరికి పోయి అది దున్నపోతుకి వాళ్ళు శుభంగా కూడా పూజ ఫీల్ చేస్తారు. అవుతూ ఫీల్ ఉంటారు. అయితారు. ఓకే. అన్ని దున్నపోతులొస్తూ ఉంటాయి గదా! అవును. మనదే స్పెషల్‌గా కనిపించాలని స్పెషల్‌గా రెడీ స్పెషల్‌గా. జేస్తారా? ఆ! ఓకే. చాలా వరకు అవన్నీ గూడా మంచిగా అట్రాక్టింగ్‌గా మెరుస్తూ ఉంటాయి ఆ అవును. రోజు. దున్నపోతులన్నీ. వాటి కోసం ఏమైనా స్పెషల్ ఇదేమైనా చేస్తారా? మసాజ్ చేయడం దున్నపోతుకి ఆయిల్‌తో ఏం అట్లా? చేస్తామంటే స్టార్టింగ్ మేము చేసేటప్పుడు మంచిగా దాన్ని కడిగేసి, హ్మ్. ఆయిల్ పెట్టి మంచిగా ముస్తాబు చేసి, హ్మ్. చెమ్కి, ఇమ్కి ఎయడం వల్ల అది మంచిగా లుకింగ్ కనిపిస్తది దున్నపోతు. ఓకే. దానికి గిట్ల ఏందంటే మసాజ్ చేసినట్టు మంచిగా చేస్తామనమాట దానికి హ్మ్. ఫస్ట్. చేసిన తర్వాత గజ్జెలు, కింద కాళ్ళ గజ్జెలకు పూసలు, గవ్వలు, హ్మ్. నడుముకి రిబ్బెను హ్మ్. ఇవన్నీ కట్టి ఆయిల్ పెట్టి చెమ్కేస్తాం. ఓకే. జనరల్‌గా మనకి హైదరాబాద్‌లో ఉన్న వరకే ఈ దున్నపోతులన్నీ వస్తాయా? లేదంటే విలేజెస్ నుండి గూడా ఇప్పుడు తీసుకొచ్చేవాళ్ళా? చాలా మటుకు చాలా ఏరియాలలో గూడా అయితున్నాయి. ఇప్పుడు మన హైదరాబాద్‌లో గాకుండా హ్మ్. విలేజ్‌లెస్‌లలో, ఊర్లలో గూడా జరుగుతున్నాయి. హ్మ్. అయితే మనకి ఓన్లీ దున్నపోతులనే కాదు. ఏ జంతువులైనా కొంచెం ఈ డప్పు సౌండ్‌లు, బాంబుల సౌండ్‌లు ఇవన్నీ వింటే భయపడుతూ ఉంటాయి. హ్మ్. అంతమంది జనాల్లోకి ఏ ధైర్యంతో తీసుకొస్తారసలవి? అది రోజు మనల్ని చూస్తదిగా మేడం. మనకు హ్మ్. అలవాటయితది. మనం చెప్పిన మాట ఇంటదది. హ్మ్. ఆగు అంటే ఇట్లా ఆగిపోతది మన వాయిస్ ఇనది. ఓకే. వేరోళ్ళు పట్టుకుంటే ఇనదది. ఓకే. వేరోళ్ళు పట్టుకుంటే వాళ్ళని సతాయించినా గిట్లా హ్మ్. మనమొచ్చి మనం పట్టుకొని మన హ్మ్. స్మెల్ జూసి మన వాయిస్ ఇని ఆగిపోతదది. ఓకే. ఈ హైదరాబాద్‌లో ఉన్నవన్నీ మాక్సిమం కొంచెం అలవాటు పడే అలవాటు పడి ఉంటాయా? ఉంటాయి. ఓకే. విలేజెస్ నుంచి వచ్చిన వాటికి అక్కడ వాళ్ళ వరకే చూస్తాయి గదా! సడెన్‌గా ఇంత క్రౌడ్‌లోకి తీసుకొస్తే ఇబ్బందేమవ్వదా? ఇబ్బందయితదని జెప్పి కొన్ని విలేజ్‌లస్ ఏముంటాయంటే అవి అక్కడ అడవిలో తిని, అక్కడ హ్మ్. అడవిలో చూసి ఒకటే మనిషిని అవును. చూస్తాయి గాబట్టి పొలాల్లోకెళ్ళి అక్కడ అక్కడ తింటాయవి. తింటే హ్మ్. అక్కడనే ఉంటాయి. హ్మ్. ఏ మనిషిని చూడయి. ఆళ్ళ ఓనర్ ఒక్కళ్ళనే చూస్తాయవి. అవును. వాళ్ళని చూసి ఆయనకు అలవాటు పడి ఆయనకే అలవాటుంటది. హ్మ్. వేరే జనాలు పోతే గిట్ల అవి భయపడతాయి, బెదురుతాయి. హ్మ్. అట్లాంటివి కొన్ని సతాంచే వాటిని గూడా సదరుకి తీసుకురారు వాళ్ళు. తీసుకురారు. ఓకే. ముందుగానే జాగ్రత్తగా జాగ్రత్త ఉంటారు. పడతారు. ఓకే. ఏదైతే ఇంటది మన మాట తీసుకోపోవచ్చంటే అవిటినే తీసుకొస్తారు. ఓకే. సతాంచి ఇబ్బంది పడేసేదాన్ని తీసుకురారు. ఓకే. ఇది అసలు ఏ టైంకి స్టార్ట్ అయ్యి, ఏ టైంకి ఎండ్ అవుతుందండి? అంతకుముందు జనరల్‌గా నైట్‌కి కంప్లీట్ అయిపోయేది. అవును. ఇప్పుడు ఇంకా లేట్ అవుతున్నట్టుంది గదా! ఇంతకుముందు ఎట్లుండే మేడం 6:30, 7కి స్టార్ట్ అయ్యి హ్మ్. 11, 12కి అయిపోతుండే. హ్మ్. ఇప్పుడు 6కి స్టార్ట్ అయితుంది ప్రోగ్రాము. మార్నింగ్ 4:30 అయితుంది. ఓకే. 4:35 అయితుంది మార్నింగ్.
అసలు ఈ ఆనవాయితీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? మీకేమైనా ఐడియా ఉందా దీనిపైన? నాకు తెలిసిన మట్టుకు నుంచి అయితే మా తాతోళ్ళు తీస్తుండే. హ్మ్. నేను కొంచెం తెలివొచ్చినప్పుడు మా డ్యాడీ వాళ్ళు తీస్తుండే. ఓకే. దాని తర్వాత మేము ఒక 8 ఇయర్స్ నుంచి మేము తీస్తున్నాం. ఓకే. సో, ఎలా అనిపిస్తూ ఉంటుంది? మామూలు హడావిడి చేయరు. సదర్ అంటే మాత్రం యాహ్! హైదరాబాద్ అంతా అసల దానిపైనే ఉంటది ఫోకస్ మొత్తం. జోష్ మొత్తం అలాగుంటది. సదరొస్తుందంటే ఇగ దున్నపోతుకి ట్రైనింగ్ ఇచ్చుడు, హ్మ్. దాన్ని మంచిగా బయట డైలీ తిప్పుడు, హ్మ్. ఇగ ఈ భయపడకుండా అలాగా. భయపడకుండా దానికి సదరొస్తుంది అనంగానే ఇగ చూసేటోళ్ళు గూడా అరే! దున్నపోతుంది తయారు చేస్తుర్రు వీళ్ళు. సదరొస్తుంది మంచిగా హ్మ్. అది చేస్తుందని జెప్పి చాలా రోజులు ఇంకా ఎప్పుడొస్తదో అని జెప్పి ఎదురు చూస్తాం మేము. ఓకే. అది అంటే ఒక్కదాన్నే తీసుకొస్తారా? ఇంకా ఎక్కువ గూడా తీసుకొస్తూ ఉంటారా? వేరే మా రిలేషన్స్, మా ఫ్రెండ్స్ సర్కిల్‌లో తెలిసినోళ్ళయి గూడా హ్మ్. వాళ్ళ దగ్గర నుంచి గూడా మేము తీసుకొస్తాం. ఓకే. అంటే ఇందులో గూడా కాంపిటీషన్ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు మనం కాంపిటీషన్ వినాయకుడిని పెట్టామనుకోండి. అవును. పక్క గల్లీలో కంటే మన వినాయకుడు పెద్దగా ఉండాలి. లేదంటే మనం ఇంకా బాగా చేయాలి అలా అనుకుంటారు గదా! అట్లేం లేదు. సో ఎవరిష్టం వాళ్ళదే. ఇప్పుడు ఎట్లా అంటే మేము 4 తీయాలనుకుంటే మేము తెచ్చుకుంటాము. హ్మ్. ఆపోజిటోళ్ళకి వాళ్ళిష్టం. అరే! వీళ్ళు 4 తీస్తుర్రు మనం 10 తీద్దాము. హ్మ్. అట్లా. అది గూడా ఒక కాంపిటీషన్ అయిపోయింది. ఆహా! ఇప్పుడేందంటే ఇంతకుముందు అట్లా ఏం లేకుండే. ఇప్పుడు ఎవరి ఇంట్లో దున్నపోతుంటుంది అదొక్కటే తీస్తుండే. హ్మ్. ఇప్పుడేమైందంటే 4, 10, 8 అట్లా తీస్తుర్రనమాట. ఓకే. అదొక హ్యాపీనెస్. హ్యాపీనెస్. మేము 4 తీస్తున్నాం. అది గూడా ఒక అట్రాక్ట్‌గా అనిపిస్తది. ఓకే. అది వాటిని అదంతా తిప్పుతూ ఉంటే హ్మ్. అన్నిటిని కలిపి ఊరేగింపుగా తీసుకెళ్తుంటే అదొక ఆనందం. ఆనందం. అండ్ తెలంగాణ వైభవం అనేది వీటిలో కనిపిస్తూ ఉంటుంది కనిపిస్తది మనకి. మేడం. నిజంగా. కానీ మీరిప్పుడు మన దున్నపోతు ఉంది అంటే దానికి మనం గుర్తుపట్టిద్ది అంటారు గదా! అవును. మీరిప్పుడు పోతురాజుగా ఉన్నప్పుడు ఎప్పుడైనా మీ దున్నపోతుల దగ్గరికెళ్లారా? లేదు వెళ్ళలేదు. భయపడతదా? ఏం భయ భయపడవు. ఇక్కడ భయ సిటీలో ఏం భయపడవసలు. ఓకే. ఎందుకంటే మనం ప్రోగ్రామ్ ఇక్కడ బయట చేస్తాం కాబట్టి, అది బయటనే అయిపోతది కాబట్టి, మనం హ్మ్. ఇంటి దాకొచ్చి చూడలేం గదా దాన్ని. జనరల్‌గా ఓన్లీ టెంపుల్‌కెళ్ళేటప్పుడు మాత్రమే అక్కడ వేసుకుంటారా? లేదంటే ఇంటి దగ్గర వేసుకొనైనా వెళ్ళొచ్చా? లేదు లేదు. ఎవరైతే మనల్ని ఈవెంట్‌కి పిలుస్తారో, హ్మ్. ఇన్వైట్ చేస్తారో, వాళ్ళ దగ్గరనే వాళ్ళు ప్లేస్ చూపెడతారు. ఓకే. అక్కడనే రెడీ అయ్యి, హ్మ్. పలారం బండి అక్కడ ఆ బండితో దర్శనం పాటే చేసుకొని, వెళ్ళాలి. వెళ్ళి హ్మ్. ఏ గుడైతే ఉంటదో వాళ్ళ ఊరి లాస్ట్‌కి గుడి ఉంటది గదా! అమ్మవారిది. హ్మ్. ఆ గుడి కాడ ఎండ్ అయితది ఓకే. లాస్ట్. ఇంక వెంటనే తీసేసేయడమే. మళ్ళా రివర్స్ మళ్ళొచ్చేసి హ్మ్. యాజ్ ఇట్ ఈజ్ ఈడ తయారైనామో ఆడ వేషం తీసేస్తాం. ఫస్ట్ ఓకే. గుడికాడ శాంతి అయిపోతాము. హ్మ్. జులూస్ తోటి వెళ్ళి ఆడ గుడికాడ శాంతి అయిపోయిన తర్వాత హ్మ్. ఇంటి దగ్గరకొచ్చి నార్మల్‌గా ఫ్రెష్ అయిపోయి ఆడనే ఓకే. ఇంటికొచ్చేసాం. ఓకే.